హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఇది క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ నారు అండి. ఇది సేమ్ ఒకేలాగా కనబడుతుంది కదా మనకి. సో మనం ఫస్ట్ విత్తనాలు వేసుకున్నప్పుడు ఇలా నారు పోసుకోవాలి. సో మళ్ళీ కొంచెం ఒక 15 to 20 days అయిన తర్వాత ఈ సైజు జస్ట్ మన జానెడు అంత సైజు వచ్చిన తర్వాత తీసి ఒక్కొక్కటి విడివిడిగా మనం ఒక 1.5 feet గ్యాప్తోని పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిగా, అంటే ఒక్కొక్క ఫ్లవర్ బాగా రావడానికి మనం స్కోప్ ఇస్తామన్నమాట. సో నేను ఈరోజు వీటి కోసం ఎస్పెషల్లీ ఒక చిన్న డిజైన్ చేశాను, వీటిని మంచిగా ఏపుగా పెరగనివ్వడానికి. సో నేను ఏం చేశానో చూపిస్తాను. సో మన తోటలో క్యాబేజీ క్యాలీఫ్లవర్ పండించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నేను తర్వాత పెరిగిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఓకే, మనం నారుని ఇప్పుడు తీసి ఇలా ఒక్కొక్కటి పెట్టుకుందాం. సో నేను చెప్పాను కదండి, ఒక్కొక్క క్యాలీఫ్లవర్ చెట్టు మంచిగా దానికి ఫుల్ స్పేస్ ఇచ్చి పెరిగేలాగా ఉండడానికి కోసమని ఇలా మనం ఈ అరేంజ్మెంట్ చేశాను నేను. సో ఒక్కొక్క ఇది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా, ఇవేంటి ప్లాంటర్స్ ఏంటి అనేది. సో ఇవి నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక వాటర్ ప్లాంట్లో పాడైపోయిన వాటర్ ప్లాంట్ క్యాన్స్ని తీసుకొచ్చుకున్నాను. సో వాటికి ఇలా మంచిగా పెయింట్ వేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా కనబడుతున్నాయి కదా. సో ఇలా మనం నాటుకుందాం. అప్పుడు చక్కగా దానికి సో కొన్ని ఇందులో క్యాబేజీ ఉన్నాయి, కొన్ని క్యాలీఫ్లవర్ ఉన్నాయండి. రెండు సేమ్ అనిపిస్తున్నాయి. మరి ఇంకొంచెం పెద్దగా అయితే మనకి డిఫరెన్స్ తెలుస్తుందేమో. సో ఇలా నేను క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు నాటుకుంటున్నాను. ఈ ఎస్పెషల్లీ ఈ క్యాన్స్ వీటి కోసమే డిజైన్ చేసుకున్నాను నేను. సో చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా నా పూల కుండీలు, అందులో మన మొక్కలు. సో వీటికి ఎరువు నేను సింపుల్గా ఎవరైనా ఇంట్లో చేసుకునేలాగా ఒక సింపుల్ ఎరువు మెథడ్ చెప్తానండి. మన రోజు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అన్నీ ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో పోసుకుంటూ కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు అన్నీ మనం కూరగాయల ముక్కలు, పళ్ళ తొక్కలు అందులో వేసుకుంటూ వెళ్ళి ఒక 3 to 4 daysకి ఆ కంటెంట్స్ అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసుకొని ముక్కలకు పోసుకోవాలి. సో అది చాలా, అందులో నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ చాలా బాగుంటాయండి. మన మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో దీనికి పెద్ద కష్టం ఏం లేదు కదా. మనం ఒక కిచెన్లో ఒక మూలకు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో అన్ని నీళ్ళు ఉంచుకుంటూ అందులోనే తొక్కలు వేసుకోవాలి. సో ఇంకా లేదు అంటే మీకు ఇంకా కష్టంగా ఉంది, చేసుకోలేము అనుకుంటే ఒక కవర్ పెట్టుకొని తొక్కలన్నీ ఆ కవర్లో వేసుకోండి. ఆ కవరు మనం ఒక్కొక్క చెట్టు దగ్గర పెట్టేసుకోండి. నీళ్లు పట్టినప్పుడు ఆ కవర్లో నుంచి ఆ కవర్కి ఒక 2-3 హోల్స్ పెట్టామనుకోండి, ఆ తొక్కల్లో ఉన్న న్యూట్రియంట్స్, పొటాషియం, మెగ్నీషియం, మన న్యూట్రియంట్స్, నైట్రోజన్ అన్నీ కూడా మనకి మొక్కకి అందుతాయి. సో సింపుల్గా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. సో నా టార్గెట్ వీక్లీ 2 అన్నా మన ఇంటి కూరగాయలు తినాలి. సో మీకు ఇప్పుడు మా ఇంటి సొరకాయ మొక్కను చూపిస్తాను, ఎంత ఏపుగా పెరుగుతుందో మా సొర మొక్కను చూపిస్తాను రండి. ఇది మా సొర మొక్క ఎంత బ్యూటిఫుల్గా పెరుగుతుంది చూసారా. అన్ని పిందెలు కూడా వచ్చినాయండి. సొర అన్ని పిందెలు పూసిన పువ్వులన్నీ కాయలు కావండి, కొన్ని మాత్రమే అవుతాయి. సో ఇంత ఏపుగా పెరగడానికి కారణం నేను ఇప్పుడు చెప్పిన ఎరువులు వేస్తున్నాను, ప్లస్ మా వర్మీ వాష్ వాటర్. ఇక్కడ ఒకసారి వర్మీ వాష్ వాటర్ చూపిస్తా. సో ఇది వర్మీ కంపోస్ట్ సెటప్ మీకు తెలుసు కదా. సో ఇందులో మనం ఇందులో పైన వాటర్ ఉన్నాయి చూడండి. సో ఈ వాటర్ ఇందులోంచి ఇందులో పడుతూ ఉంటాయి.
సో ఇందులో అన్నీ కూడా వానపాములు ఉన్నాయండి, ఎర్త్ వామ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈ వాటర్, ఈ ఎర్త్ వామ్స్ మనం ఇందులో అంతా కిచెన్ వేస్ట్ వేసాం. సో అందులోంచి వచ్చిన వాటర్ మనం ఇది కొంచెం డైల్యూట్ చేసుకొని మొక్కలకు పోసుకుంటూ ఉన్నాను నేను. ఈ విధంగా నా మొక్కలు చాలా గ్రీన్గా చాలా తొందరగా పెరుగుతున్నాయి. సో ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది కదా. సో నేను ఈరోజు క్యాబేజీ అండ్ క్యాలీఫ్లవర్ నాటాను నా తోటలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.